చదువు మనిషిని ఉన్నత స్థితిలో నిలబెడుతుందంటారు. కానీ అదే చదువు కోసం ఓ తండ్రి పడ్డ కష్టం, ఓ కూతురు చేసిన పోరాటం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మెకానిక్ తండ్రి తన కూతుర్ని ఉన్నత చదువులు చదివించడానికి చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది. అడుగు వేసి అడుగు తీయలేనంత అంగవైకల్యం ఉన్నా కూడా ఆ యువతి పీజీలో 90% మార్కులతో సత్తా చాటింది. ఎవరికీ తీసిపోనంత టాలెంట్ను ప్రదర్శించింది. అయినా తండ్రి చంకన ఎత్తుకుంటే తప్ప రోజు గడవలేని స్థితిలో ఉన్న ఆ పాప ఈ సమాజాన్ని, మన ప్రభుత్వ వ్యవస్థలను ఆలోచింపచేస్తోంది. ఇన్నాళ్ళు కూతురికి అన్నీ తానే అయిన ఆ తండ్రి రేపటి రోజుల్లో కూతురుకు భరోసా ఎవరు అని మథన పడుతున్నారు. మరి ఆ తండ్రి మనోవేదనకు జవాబు చెప్పాల్సింది ఎవరు? రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగులు లేని నిరుద్యోగులు ఎందరో, కానీ ఓ యువతి కథ మాత్రం అందుకు భిన్నం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వెంకటాచారి ఓ సామాన్యమైన బైక్ మెకానిక్. ఆయనకిద్దరు ఆడపిల్లలు. వారిలో చిన్న కూతురు శివాని చిన్ననాటి నుంచే అంగవైకల్యంతో బాధపడుతోంది. బిడ్డ నడవలేని స్థితిలో ఉన్న ఆ వైకల్యం ఆమె చదువుకు అడ్డు కాకూడదని తండ్రి కంకణం కట్టుకున్నాడు. కష్టమొచ్చినా, పేదరికం వేధించినా వెనక్కి తగ్గకుండా కూతుర్ని పీజీ వరకు చదివించాడు. ఆ అమ్మాయి కూడా తండ్రి కష్టాన్ని వృధా కానివ్వలేదు. పీజీలో 90% మార్కులతో అదరగొట్టింది. వెంకటాచారి దినచర్య అంతా శివాని చుట్టూనే తిరిగేది. ఇప్పుడు అంతే. కూతుర్ని భుజాన ఎత్తుకుని కాలేజీకి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం, మధ్యలో తనకు దొరికిన టైంలో షెడ్డుకెళ్లి బైక్స్ బాగు చేయడం ఆయన దినచర్య. ఆ కష్టం ఎంతటిదో ఊహించడం కష్టమే. అలా తండ్రి పడుతున్న శ్రమను చూసిన శివానిలో పట్టుదల మరింత పెరిగింది. చదివే మనల్ని కాపాడుతుందని నమ్మి అక్షరాల 90% మార్కులతో పీజీ పూర్తి చేసి సత్తా సాటింది. అడ్డంకులను అధిగమించి ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేను 10th క్లాస్ శ్రీ నవజీవన్ హై స్కూల్లో చేశాను. ఇంటర్మీడియట్ శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్లో చేశాను. డిగ్రీ హాసిత ఉమెన్స్ కాలేజ్లో చేశాను. పీజీ విజేత ఉమెన్స్ అండ్ డిగ్రీ కాలేజ్లో చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ చదువు అంటే నాకు ఎంతో చాలా ఇష్టంగా ఉండేది. చదువే మమ్మల్ని నిలబడుతుందని నేను అనుకునేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఆర్థోపెటిక్ జెనెటిక్ డిసీజ్ అనే వ్యాధితో నేను బై బర్త్ నుంచి సఫర్ అవుతున్నాను. మా నాన్నగారికి 2 కూతుళ్ళు, అక్క మరియు నేను. మా నాన్నగారు బైక్ మెకానిక్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కష్టం మీదనే నేను చదువుకున్నాను. వైద్య ఖర్చులు చాలా అయ్యాయి. లక్షల ఖర్చులు చేసినా కానీ నా వ్యాధికి మందు లేదని చెప్పారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ఎప్పుడైనా మా ప్రభుత్వం దయతలిచి నాకు ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక శివానికి ఈ జబ్బేంటి, ఎలా సోకింది అనేది చూద్దాం. 27 ఏళ్ల శివాని పుట్టుకతో ఆర్థోపెడిక్ లోకోమోటివ్ అనే జన్యుపరమైన వ్యాధితో పుట్టింది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎముకలు పెళుసుగా ఉండేవి. చిన్నతనంలో ఎవరైనా ముద్దు చేసి ఎత్తుకున్న శరీరాన్ని కదిలించిన ఎముకలు విరిగేవి. అలాంటి పరిస్థితుల్లో పాపకు చిన్నప్పుడే కట్లు కట్టేవారు. ఇక ఆ తర్వాత ఎవ్వరికి పాపనిచ్చేవారు కాదు. ఎవరైనా ఎత్తుకుంటే ఏమవుతుందోననే భయం తల్లిదండ్రులను పీడించేది. విరిగిన ఎముకల కారణంగా 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్ళు చేతులు వంకర్లు తిరిగాయి. బిడ్డకు నయం చేయించడానికి వెంకటాచారి తిరగలేని స్థితి లేదు, చూపించలేని ఆసుపత్రి లేదు. లక్షల రూపాయలు వెచ్చించినా చివరికి ఇది జన్యువ్యాధని, దానికి ట్రీట్మెంట్ లేదని డాక్టర్లు చెప్పడంతో ఇక తిరగడం మానేశారు. కానీ అప్పటికే కూతురు కోసం ఎంతో ఖర్చు చేశాడు వెంకటాచారి. ఈ క్రమంలో ఇప్పుడు చదువు పూర్తయింది. ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టింది శివాని. ఇప్పుడైనా తన తండ్రికి భారం కాకుండా బ్రతకాలని ఆశపడుతోంది. తండ్రి కళ్ల ముందే సొంత కాళ్లపై బతికే దృశ్యాన్ని తండ్రికి చూపించాలని భావిస్తోంది శివాని. కానీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల తలుపులు తట్టినా ఆమెకు అవకాశం దక్కడం లేదు. ఎక్కడికి వెళ్లినా శివానికి అడ్డొచ్చేది ఆమె వైకల్యమే.
నా కూతురి చదువుకు తగ్గ ఉద్యోగం కల్పించండి, ప్రభుత్వం ఆదుకుంటే నా కూతురు ఎవ్వరికి భారం కాకుండా బ్రతుకుతుంది అంటూ ఆ తండ్రి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైకల్యాన్ని జయించి చదువుల్లో రాణించిన తన ఎదిగిన కూతురికి అర్హత కలిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే తన బ్రతుకు తాను బ్రతుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. రియాలగూడలో 2 వీలర్ మెకానిక్గా పనిచేస్తున్నాను నేను. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద ఆమె సొంతానికి బాగానే ఉంది, ఆమె మంచిగా ఉంది. చిన్న ఆమెకే ఆర్థోపెడిక్ సమస్య వల్ల చిన్నప్పటి నుంచి బర్త్ నుంచి ఆమెకు హెల్త్ బాగుండట్లేదు. హెల్త్ బాగుండడం కారణంగా 8 ఏళ్ళ దాకా కూడా ఏం చదివేయలేకపోయాను. ఆ తర్వాత స్కూల్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ప్రోద్బలంతో చదివించడం ప్రారంభించాను. ఈ మొత్తం నా సొంత ఖర్చులోనే చేశాను. చదువులో మంచిగానే బాగా రాణించింది. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందనే ప్రయత్నం చేస్తుంది, కానీ అసలు ఏ ఉద్యోగం అందుబాటులో దొరకట్లేదు. ఆమె సరిపడా ఉద్యోగం దొరకట్లేదు అనేది బాగా అది ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే మా అమ్మాయి జీవితం బాగుపడుతుందని ఆలోచన. శివాని సాధించిన విజయం, ఆమె చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టుదల ఉంటే వైకల్యం కూడా అడ్డు కాదని నిరూపించిన శివానీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమెకు మద్దతుగా వందల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ప్రతిభ ఉన్న శివానీని ప్రభుత్వం గుర్తించి తగిన భరోసా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇప్పుడందరి దృష్టి శివానిపైనే ఉంది. వయస్సు పైబడుతున్న మెకానిక్ తండ్రికి కూతురు భవిష్యత్తు అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్నో కష్టాలను అధిగమించి పీజీలో అద్భుతంగా రాణించిన శివాని లాంటి వారికి ప్రభుత్వం ఆసరగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు. అర్హులైన వికలాంగులు ఎంతో మందికి సీఎం రేవంత్ రెడ్డి తగిన దారి చూపించారని, శివానికి కూడా ప్రభుత్వం భరోసా కల్పిస్తే ఆ తల్లిదండ్రులకు మానసిక ప్రశాంతత దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. వైకల్యాన్ని జయించి గెలిచిన శివాని పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. తండ్రి త్యాగానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి. ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షిస్తున్న ఆ తండ్రి కూతుళ్లకు మంచి రోజులు రావాలని మిర్యాలగూడ ప్రజానీకం కోరుకుంటోంది.